పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో కొన్ని వాస్తవానికి దూరంగా ఉన్న అంశాన్ని మళ్ళీ ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు. అందులో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కారణంగానే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మేము అధికారం దిగిపోయే నాటికి డయాఫ్రమ్ వాల్ ను పూర్తి చేసి వెళ్ళాము. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి కాఫర్ డ్యాముల గ్యాపుల్ని సరైన కాలంలో పూర్తి చేయకపోవడంతో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. అంతా వైసీపీనే కారణమని చెప్పారు. కానే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరో నెలలో దిగిపోతారనగానే పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్వయంగా అప్పుడు చైర్మన్ గా ఉన్న ఆర్కే జైన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు సరిగా వ్యవహరించడం లేదు, ప్రోటోకాల్ పాటించడం లేదు ప్రాజెక్టు నిర్మాణంలోని. ఇక్కడ గోదావరి మీద పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న చోట చాలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. గోదావరి ఎక్కడైనా కానీ నదికి అడ్డంగా స్పిల్వే నిర్మిస్తారు. స్పిల్వే అంటే నీళ్లు దూకుతూ ఉంటాయి చూడండి, అది స్పిల్వేని ఎక్కడైనా సరే నదికి అడ్డంగా నిర్మిస్తారు. కానీ గోదావరిలో పోలవరం వద్ద చాలా లోతు వరకు ఇసుకే ఉండడంతో అక్కడ స్పిల్వే నిర్మిస్తే అది నిలబడదు, వరద ప్రవాహానికి నిలబడదు అని గుర్తించిన ఇంజనీర్లు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. అదేంటి అంటే గోదావరి నదిని పక్కకు మళ్లించి రెండు కొండల మధ్య ఎక్కడైతే బాగా గట్టిగా ఉందో ప్రాంతము అక్కడ స్పిల్వే నిర్మించి, స్పిల్వే అంటే నీళ్లు దూకుతూ ఉంటాయి చూడండి, ఎక్కడన్నా టీవీలో శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు నీళ్లు దూకుతూ ఉంటాయి, దాన్ని స్పిల్వే అంటారు. అలా గోదావరి నదిని పక్కకు మళ్లించి గట్టి ప్రాంతంలో రెండు కొండల మధ్య స్పిల్వేని నిర్మించాలి అన్నది ప్రణాళిక. అందుకోసం అప్రోచ్ కెనాల్ కూడా తవ్వుతారంటే గోదావరి నది పక్కకు వెళ్ళిపోయేలాగా. అలా స్పిల్వేని నిర్మించిన తర్వాత అప్రోచ్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత అప్పుడు ప్రస్తుతం గోదావరి నది ఎలా అయితే ప్రవహిస్తుందో అక్కడ అడ్డుగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి దాని మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మించాలి. ఇది ఇంజనీరింగ్ ప్రోటోకాల్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? స్పిల్వేని నిర్మించకుండానే, గోదావరి నదిని పక్కకు మళ్లించకుండానే ఎక్కడైతే ఇప్పుడు గోదావరి ప్రవహిస్తుందో అక్కడ ఎగువ దిగువ కాఫర్ డ్యాములు నిర్మించేసి మధ్యలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలుపెట్టారు. కాఫర్ డ్యాములు అంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ అంటే కొన్ని మీటర్ల లోతు వరకు కాంక్రీట్ తో నింపుతారు. ఒక వాల్ లాగా చాలా గట్టిగా కాంక్రీట్ వాల్ని భూమి లోపల నుంచి వేసుకుంటూ వస్తారు ప్రత్యేక టెక్నాలజీతో. దాన్ని డయాఫ్రమ్ వాల్ అంటారు. దాని మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటే ఒక కట్ట అడ్డంగా కడతారు. ఒక నదికి అడ్డంగా కట్ట కట్టాలి అంటే ఆ నది ఎటో వైపు మళ్లించాలి, ఆ నది వెళ్ళడానికి ఒక దారి అంటూ చూపించాలి. ఆ దారి ఏంటి? స్పిల్వే పక్కకు మళ్లించి స్పిల్వేని నిర్మించి అప్రోచ్ కాలువలు తవ్వి నదిని మళ్లించిన తర్వాత నదికి అడ్డంగా గోడ కట్టుకోవచ్చు, లేకుంటే డయాఫ్రమ్ వాల్ నిర్మించి దాని మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఏం చేశారు? స్పిల్వేని నిర్మించకుండానే, గోదావరి నదిని మళ్లించకుండానే అడ్డంగా ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పెట్టేసి డయాఫ్రమ్ వాల్ ని వేయించేశారు. అయితే ఆ సమయంలో ఇంకా వరద రాలేదు. ఇంకా వరద మొదలవుతుంది అనగా మే నెలలో 2019 మే నెలలో అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ గా ఉన్న ఆర్కే జైన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బాబు, మీరు కాఫర్ డ్యాముల నిర్మాణాన్ని ఆపండి. కాఫర్ డ్యాముల్ని మొత్తం క్లోజ్ చేశారంటే గోదావరి నది వెళ్ళడానికి స్పిల్వే కూడా లేదు. ఆ నీళ్ళన్నీ వెనక్కు వచ్చేసి ఎగదండి మొత్తం గ్రామాలన్నీ మునిగిపోతాయి. కాబట్టి కాఫర్ డ్యాములకు సంబంధించి అంటే డయాఫ్రమ్ వాల్కు నిర్మాణానికి నీళ్లు రాకుండా, పైనుంటి నీళ్లు రాకుండా, కింద నుంచి నీళ్లు ఎగదన్నకుండా నిర్మించే ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యాములకు సంబంధించి గ్యాపులు అలాగే ఉంచండి, వాటిని పూడ్చొద్దండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ గ్యాపులను అలాగే పెట్టారు. ఆ ఏడాది అతి పెద్ద భారీ వరద వచ్చింది గోదావరికి. రావడంతోనే నది విస్తారంగా ప్రవహించే నది ఈ కాఫర్ డ్యాముల కారణంగా చాలా తక్కువ స్థలంలో వెళ్ళిపోవాల్సి వచ్చేసరికి చాలా ఫోర్స్ గా వెళ్ళి సుడులు తిరిగి అప్పటికే లోపల వరకు భూమి లోపల నుంచి కాంక్రీట్ తో నింపి ఏర్పాటు చేసిన డయాఫ్రమ్ వాల్ ని కూడా గోదావరి నది చాలా స్పీడ్ ఉంటుంది కదా, మొత్తం ఆ డయాఫ్రమ్ వాల్ ని కూడా విధ్వంసం చేసి పడేసింది. అది జరిగింది. అంటే ఇక్కడ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు గోదావరి నదిని పక్కకు మళ్లించకుండా, స్పిల్వే నిర్మించకుండా, అప్రోచ్ కెనాల్స్ తవ్వకుండా డైరెక్ట్ గా గోదావరి నదికి అడ్డంగా డయాఫ్రమ్ వాల్ వేశారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పెట్టారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పూర్తిగా క్లోజ్ చేసేస్తే నీళ్లు ఎగదన్ని మొత్తం గ్రామాలన్నీ మునిగిపోతాయని చెప్పేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఒప్పుకోలేదు. దాంతో ఆ గ్యాప్లు అలాగే పెట్టారు. నీళ్లు ఫోర్స్ గా వచ్చేసి కొట్టడంతో భూమి లోపల ఉన్న డయాఫ్రమ్ వాల్ కూడా కొట్టుకుపోయింది. ఇది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా ఇంజనీర్లు చెప్పినట్లు ఫాలో అయిపోయి హడావిడి పడకుండా ఏదో క్రెడిట్ తీసుకోవాలి అనుకోకుండా కాఫర్ డ్యాములనే అడ్డంగా నిర్మించేసి ఆ నీళ్ళని నిలబెట్టి ఇదిగో ప్రాజెక్ట్ పూర్తి చేశామని చెప్పే ప్రయత్నం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి రాజకీయ ఎత్తులు వేసుకోకుండా ప్రోటోకాల్ ప్రకారం స్పిల్వే నిర్మించి గోదావరి నదిని పక్కకు మళ్లించేసి ఆ తర్వాత కాఫర్ డ్యాములని నిర్మించి మధ్యలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఉండింటే ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేది కానే కాదు.
జరిగిందంతా ఇది. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి కారణంగానే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్ని మార్చారు. పాత కాంట్రాక్టర్ని కొనసాగించి ఉండింటే ఆ పాత కాంట్రాక్టర్ ఆ కాఫర్ డ్యాములకు సంబంధించిన గ్యాపుల్ని పూర్తి చేసి ఉండేవాడు. దాంతో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి ఉండేది కాదు అని చెప్తున్నారు. కానీ నిర్మాణ సంస్థను మార్చడం వల్ల ఇది కొట్టుకుపోలేదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనే ఆ గ్యాప్లు ఫిల్ చేయొద్దండి, అలాగే ఉంచండి అని చెప్పింది. ఎందుకంటే గోదావరి నది పక్కకి వెళ్ళడానికి ఇంకో దారి లేదు కాబట్టి. దానికి తోడు వైసీపీ హయాంలో కేవలం 2% పనులే పూర్తయ్యాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది చాలా అన్యాయమైన మాట. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే స్పిల్వే నిర్మాణం పూర్తయింది, అప్రోచ్ కెనాల్ తవ్వడం పూర్తయింది, గేట్లు బిగించడం అప్పుడే జరిగింది. ఇన్ని పనులు చేస్తే కేవలం 2% పనులు జరిగాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మరో దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే పోలవరం మొత్తం నీటి సామర్థ్యం 194 టీఎంసీలు ఉండాలి, 45.71 మీటర్ల మేర నిర్మించాలి, అంటే నీటిని అంతా నింపాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీడియా సమావేశంలో ఏర్పడి చెప్తున్నారు 2027 మార్చి నాటికి తొలి దశ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది, 41.15 అడుగుల మేర మీటర్ల మేర నీటిని నింపడానికి ఏర్పాట్లు చేద్దామని చెప్తున్నారు. 45.72 మీటర్ల మేర నీటిని నింపితే చాలా గ్రామాలు మునిగిపోతాయి, వాళ్ళందరికీ పునరావాసం కల్పించాల్సి ఉంటుంది, R&R ఇవ్వాల్సి ఉంటుంది. దానికి దాదాపు 33,000 కోట్ల రూపాయలకి పైగా కావాలి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా నీటి మట్టాన్ని 41.15 మీటర్లకు పరిమితం చేద్దాం అని చెప్తున్నారు. దానివల్ల R&R అనేది అది జస్ట్ ఒక 4-5 వేల కోట్లలోనే కంప్లీట్ అవుతుంది. ఈ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అప్పుడు పోలవరంలో నీటి నిల్వ సామర్థ్యం అనేది 115 టీఎంసీలకు పడిపోతుంది. అది ఒక సాధారణ రిజర్వాయర్ అవుతుంది, కానీ ఇదివరకు ఊహించుకున్నట్టు అతి భారీ ప్రాజెక్టుగా అయితే కొనసాగడం కష్టమవుతుంది.